హాయ్ తెలంగాణ న్యూస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి కాలేజీ యూనివర్సిటీ వాళ్ళు అయితే మరి మెడికల్కి సంబంధించిన మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించిన నోటిఫికేషను ఇక్కడ మేనేజ్మెంట్ కోటా కేటగిరీకి సంబంధించిన మాపప్ రౌండ్ వచ్చేసింది. మరి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మాపప్ రౌండ్ వచ్చింది. ఎవరికైతే మరి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అఫిలియేటెడ్ టు ప్రైవేట్ డెంటల్ కాలేజెస్, ఆర్మీ డెంటల్ కాలేజెస్, నీలిమ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ టు వీళ్ళకి కూడా మరి సీట్స్ అయితే కండక్ట్ మరి అసైన్ చేయటం. వెబ్ ఆప్షన్స్ అయితే వీటికి కూడా పెట్టుకోవచ్చు. మరి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలంటే మనము 3వ తారీఖు నుంచి, మరి ఇవాళ 1 గంట నుంచి అమ్మ ఈ వీడియో చేస్తుంది 1 గంట నుంచి, మరి వీరు 4వ తారీఖు అంటే 24 hours అయితే టైం ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్కి అయితే టైం ఇచ్చారు. మరి ఎవరెవరైతే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ అలాటెడ్ సీట్స్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ కౌన్సిల్ అండ్ నాట్ రిపోర్టెడ్, అంటే ఇంతకుముందు సీటు వచ్చింది, మీరు రిపోర్ట్ కాని వాళ్ళు పెట్టుకోదు, వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరెవరు పెట్టుకోరు. క్యాండిడేట్ వీ హ్యావ్ నాట్ ఎక్సీడ్ ద ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ నాట్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నాట్ ఎలిజిబుల్, అంటే వెబ్ ఆప్షన్స్ మీకు సీటు వచ్చినా రాకపోయినా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోని వాళ్ళు నాట్ ఎలిజిబుల్. క్యాండిడేట్ whose నేమ్స్ ఆర్ నోటిఫైడ్ ఇన్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్ ఎంబీబీఎస్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా, కాంపిటేటివ్ అథారిటీ కోటాలు ఎంబీబీఎస్కి ఎవరైతే లేరో వాళ్ళైతే నాట్ ఎలిజిబుల్ అమ్మ, వీళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్. మరి ద క్యాండిడేట్ హూ ఆర్ అలాటెడ్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఇన్ ప్రీవియస్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండర్ మేనేజ్మెంట్ కోటా, వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. మేనేజ్మెంట్ కోటా అంటే జాయింట్ కోర్స్ కంటిన్యూయింగ్ ద కోర్స్ ఆర్ ఎలిజిబుల్. సపోజ్ ఇంతకుముందు ఎవరికైతే మేనేజ్మెంట్ కోటాలో సీటు వచ్చిందో వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, వాళ్ళు ఎలిజిబుల్ అనమాట, వేరే కాలేజీకి కూడా స్లైడ్ అయ్యే అవకాశం ఉంది. క్యాండిడేట్ హూ ఆర్ అడ్మిటెడ్ అండర్ ఎంసీసీ కౌన్సిలింగ్ అప్ టు 3rd phase ఆఫ్ కౌన్సిలింగ్ నోటిఫైడ్, ఎవరైతే ఎంసీసీలోకి వెళ్తారో వాళ్ళు దే ఆర్ నాట్ ఎలిజిబుల్. మరి యూనివర్సిటీ ఫీజు అయితే చూసాం కదా, ఎంబీబీఎస్కి సంబంధించిన బి కేటగిరీకి 40,000, మరి సి కేటగిరీ 70,000 కట్టాలి, బీడీఎస్ 20,000, బీడీఎస్ సి కేటగిరీ 40,000 అయితే పేమెంట్ అయితే కట్టాలి. మరి ఒకసారి ఇవి మరి సీట్స్ ఎన్ని మిగిలిన సీట్స్ ఇవి మాత్రం ఉన్నాయి. ఆల్రెడీ ఇంతకుముందు నేను వీడియో కూడా చేశా కదా, మరి 200 సీట్స్, 200 మొత్తము 400 సీట్స్ ఉంటాయి. 400 సీట్లో 200 సీట్స్ కన్వీనర్ కోటాకి అయిపోయింది. కన్వీనర్ కోటాది సీక్యూ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. మరి ఎంక్యూ అంటే భారీగా మిగిలిన సీట్లు, ఎంక్యూలో మళ్ళీ 200 సీట్లు ఉంటాయి వీళ్ళందరికీ. కానీ అందరికీ సీట్స్ రావచ్చు. మేనేజ్మెంట్ కోటాలో ధైర్యం చేస్తే నాకు మరి సపోజ్ ఫైనాన్షియల్ పరంగా నేను ఓకే, నా ఫ్యామిలీ ఓకే అనుకున్న వాళ్ళు పేరెంట్స్ ఎవరైతే ఉంటే మేనేజ్మెంట్ కోటాకు వెళ్ళవచ్చు మీరు. అది దట్ ఈజ్ నోట్ ద టోటల్ ఎన్హాన్స్డ్ ఎంబీబీఎస్ సీట్ 50% ఆఫ్ సీట్స్ అండ్ షోన్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోట, రిమైనింగ్ 50% ఎంక్యూ కోట, మొత్తం 200 సీట్స్ దాకా ఇక్కడ ఉండే అవకాశం ఉంది. మరి స్టూడెంట్స్ మరి ఒకసారి మరి దీనిలో చేరలేదనుకో మీరు, ద క్యాండిడేట్స్ ఆర్ అడ్మిటెడ్ నాట్ పర్మిటెడ్ విత్డ్రా, మీరు ఒకవేళ చేరకపోతే 20 లక్షల రూపాయలు అయితే పే చేయాలి. ఆల్రెడీ కూడా మరి కన్వీనర్ కోట ఎంబీబీఎస్ అయిపోయింది, బీడీఎస్ కూడా అయిపోయింది, వాళ్ళు అలాగే 20 లక్షలు పే చేయాలి. మరి అదేవిధంగా 3 years అయితే డెబార్ అవుతారు మీరు సీట్ బ్లాక్ చేస్తున్నారు. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండారో వాళ్ళకి మాత్రమే వెళ్ళండి. మొత్తం 200 సీట్స్ దాకా మరి ఖాళీగా ఉండి, మరి ఇంకా సీట్స్ ఏమైనా ఖాళీగా ఉండి ఒకసారి చూద్దాం. 200 సీట్ ఆల్రెడీ ఖాళీ. వేకెన్సీస్ చూసినట్టయితే ఎంబీబీఎస్ బీడీఎస్లో మేనేజ్మెంట్ కోట, క్యాట్ బి క్యాట్ సిలు వేకెన్సీస్ మరి ఇక్కడ భారీగానే సీట్స్ ఉన్నాయేమో. ఇక్కడసారి ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కానీ, ఆర్వీఎం మెడికల్ కాలేజ్లో 18 ఉండి 17 ఉండి, మరి క్యాట్ బికి సంబంధించిన సీట్స్ ఒకసారి మనం కౌంట్ చేస్తే సరిపోదు కదా. క్యాట్ బి ఆల్రెడీ మనకి 200 సీట్స్ ఇక్కడ వచ్చినాయి. 200 సీట్స్ ఇక్కడ దేనిలో అంటే సురభిలో ఆల్రెడీ కౌంట్ చేసాం కదా, మొత్తం 200+ సీట్స్ దాకా మనకు ఉన్నాయి. 200+ దాకా మొత్తం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అవి 200 కదా, 200 300 దాకా మనకి ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నీలిమాలో 46, ఇవన్నీ కలిపి ఒక 300 దాకా వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు అప్లై చేసుకోండి, మీరు మాకు ప్రాబ్లం లేదు. లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ మాపప్ కౌన్సిలింగ్, ఇది వీళ్ళు బీడీఎస్కి సంబంధించిన వేకెన్సీస్ ఇవమ్మ. బీడీఎస్ ఎంబీబీఎస్ అవి ఎంబీబీఎస్, ఈ పైన ఎంబీబీఎస్, ఇవి బీడీఎస్కి సంబంధించిన మాపప్కి సంబంధించిన ఆర్మీ డెంటల్ కాలేజీలు, పాణ్య మహావిద్యాలయాలు 2 ఉన్నాయి, ఇక్కడ ఆర్మీలో ఉన్నాయి.
ఇవి కూడా మరి బీడిఎస్కి సంబంధించినవి కూడా మరి ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ చూసినట్టయితే మీరు క్యాట్ బీ1లో ఇవి 38 సీట్లు ఉన్నాయి. మేము బీ2లో 24 సీట్లు ఉండి, అదేవిధంగా క్యాట్ సిలో 10 సీట్లు బీడిఎస్కి ఉండటం అయితే జరిగింది. నోట్ డౌన్ చేసుకుని ఆల్ ది బెస్ట్. మరి ఇవాళ నుంచి రేపు మనకి 4వ తారీఖు 1:30 వరకు మరి మీకు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. వీళ్ళు మాత్రం ఎవరైతే సీరియస్గా ఉన్నవాళ్ళు మాత్రం వెబ్ ఆప్షన్ జోలికి వెళ్ళండి అమ్మ. లేకపోతే మీరు అనవసరంగా 20,000 రూపీస్ పే చేయాలి. యూ హ్యావ్ టు పే 20 lakhs రూపీస్ ఫ్రమ్ యువర్ పాకెట్ యూ నీడ్ టు పే. మీరు జాయిన్ అవ్వకపోతే, మీరు ఇంట్రెస్ట్గా ఉంటేనే మీరు వెళ్ళండి, లేకపోతే వెళ్ళవద్దు. మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటారు, అది మీ ఇంట్రెస్ట్, మీ ఇంట్లో డిస్కస్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.